हरिः ओम् శ్రీగురుభ్యో నమః. ప్రశ్నోపనిషత్తు ఆరవ ప్రశ్న. ఒకటి రెండు మంత్రాలను ఒక భాగంగా వివరించుకున్నాం. మూడో మంత్రం రెండవ భాగం. అందులో సమీక్ష అయినది. సంగ్రహ సారాంశం కొంత చెప్పుకున్నాం. మిగతా సంగ్రహ సారాంశము ఈనాడు ముగించడానికి ప్రయత్నం చేద్దాం. యస్మిన్నేతాః షోడశకళాః ప్రభవంతీతి ఉక్తః పురుష విశేషణార్థం కళానాం ప్రభవ. ఏ పురుషుడైతే 16 కళల పురుషుడు ప్రకటితమయ్యాడు అని చెప్పారో అతని యొక్క విశేషణార్థం కళానాం ప్రభవ. ఈ కళలంటే ఇగో ఈ సృష్టి అంతా ప్రభవించినది. సచః అన్యార్థాపి శ్రుతః కేనక్రమేణ స్యాత్యిత్యతః ఇదం ఉచ్యతే. ఏ క్రమంలో ఈ సృష్టి జరిగింది అనేటటువంటిది కూడా ఇదం ఇక్కడ చెప్పబడుతోంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనం చెప్పుకున్నది ఏమిటి? సృష్టి జడము కాదు, చేతన పూర్వికాచ సృష్టి ఇత్యేవం అర్థంచ. సృష్టి ఎప్పుడు చేతనము. సృష్టి చేతనమైతే సృష్టి యొక్క తండ్రి సృష్టికర్త కూడా చేతనుడై ఉండాలి కదా. ఏ 16 కళల పురుషుడిని గురించి భారద్వాజుడు ప్రశ్నించాడో ఆ 16 కళల పురుషుడు గురించే ఇక్కడ వ్యాఖ్య. ఈ సహా అంటే ఇది మళ్ళీ పట్టుకెళ్ళి ప్రధానమని వాదించకూడదు. సహా అంటే ఈ 16 కళల పురుషుడే అనే అర్థంలోనే ఇక్కడ చెప్తున్నారు అంటూ ఆయన అవతారికలోనే రాసేశారు. స ఈక్షాం చక్రే కస్మిన్నహం ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యాం ఇది. నేను ఏదైనా ఒకటి సృష్టించాలండి. ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక ముఖ్యమైనటువంటి మూల పురుషుణ్ణి సృష్టిస్తానండి. ఆ మూల పురుషుడు ఎలా ఉండాలంటే ఆయన లేకపోతే నేను, అంటే ఈ సృష్టి లేకపోవాలి పూర్తిగా. ఆయన ఉంటే ఈ సృష్టి ఉండాలి. అటువంటి అంశం ఏదై ఉంటుందమ్మా అని బాగా ఆలోచించారు. సహైక్షాం చక్ర, అదే ప్రాణము. చూడండి, ఇది వ్యష్టిలోను సమష్టిలోనూ కూడా. సమష్టిలో హిరణ్యగర్భ బ్రహ్మ లేక సూత్రాత్మ లేక ప్రాణము, వ్యష్టిలో ఈ ప్రాణశక్తి. ఇది ఉంటేనే కదా ఈ చేతన ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏది ఉంటే నేను ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, ఏది లేకపోతే నేను ఎక్స్ప్రెస్ అవ్వలేను అని ప్రశ్నించారు. ఆ తత్వం ఏమై ఉంటుంది అని స ఈక్షాం చక్రే ఆలోచించను. ఇవన్నీ మనం చూసి ఉన్నాం ముందు. ఇప్పుడు మనం రెండవ పూర్వపక్షంలోకి రావాలి. దీనికి ముందుగా కొంత అవగాహనను ఇస్తాను. స ఈశ్వర సాంఖ్య దర్శనం, శేశ్వర సాంఖ్యం. స ఈశ్వర సాంఖ్యం ఎలా ఉంటుందండి? అది స ఈశ్వర సాంఖ్యం. ఇదిగో ప్రధానము, అదే కర్త, దాని నుంచే సృష్టి అంతా వచ్చింది. అది జడము. ఆ జడమైనటువంటి ప్రధానం నుంచి మహత్ అంటే సమష్టి బుద్ధి శక్తి, మనం ఏదైతే హిరణ్య గర్భ బ్రహ్మ అంటామో ఆ మహత్ పుట్టినది. ఆ మహత్ నుంచి ఈశ్వరుడు ప్రధానం నుంచి పుట్టలేదు. ఈశ్వరుడు వేరే ఎంటిటీ, స ఈశ్వర సాంఖ్యం. కాబట్టి ఈశ్వరుడు అలా ఫెసిలిటేటర్గా ఉంటాడు అంతే, ఊరికే అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనకేమీ రోల్ లేదు. ఎక్కడ? స ఈశ్వర సాంఖ్యంలో. ఇది పరిణామవాదం. ఈ మహత్ నుంచి ఏమిటి వచ్చాయి? పంచభూతాలు వచ్చాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి, పంచ కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సత్వరజో గుణాల తాలూకా అంశాలని మనకు ముందే తెలుసు. జ్ఞానేంద్రియాలన్నీ సత్వప్రధానమని, కర్మేంద్రియాలు రజోప్రధానమని, పంచ ప్రాణములు మళ్ళీ రజోప్రధానమని ఇవన్నీ తెలుసుకున్నాం. ఎన్నయ్యేయండి ఇప్పటికీ? 4 అంతఃకరణాలు. ఈ అంతఃకరణాలు కూడా మళ్ళీ సత్వగుణము నుంచే పుట్టాయి. అంటే జ్ఞానేంద్రియాలు సత్వగుణము, అంతఃకరణాలు సత్వగుణము, కర్మేంద్రియాలు రజోగుణము, పంచప్రాణాలు రజోగుణము. అంటే రజస్సు ఒకటే ఉంటుంది. అబ్బే,
ప్రధానమైన అంశము అది అని చెప్పడం. ఎన్ని వచ్చాయండి? ఒకటి. ఇది లెక్క పెట్టాం. ఇది ఒకే అలా ఇన్నోసెంట్ స్టాండ్ బైగా అలా ఉంటాడు ఆయన. 5, 5, 5, 5, 4. 4 + 1 5, 5 4 20. 25 తత్వాలు. ఇవి సంఖ్యలు కాబట్టి సాంఖ్యము. సో ఇక్కడ ఏమిటి మోస్ట్ ఇంపార్టెంట్? ప్రధానము జడము. ఈ జడమైనటువంటిదే ఇక్కడ కర్త. అది ఎక్కడా ఆత్మ అన్నది ఎక్కడా లేదు. ఈ ఆత్మ వస్తుంది తరువాత వరకు. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణాలు ఏర్పడిన తర్వాత జీవులు ఏర్పడతాయి. ఒక్కొక్క జీవుడు ఒక ఆత్మ. కాబట్టి ఆత్మలు అంటూ ఉంటాయి. ఈ ఆత్మలు వ్యష్టి కదా, పరిచ్ఛిన్నం కదా, పరిమితం కదా, ఇవి జగత్ కారణం కాలేవు. కాబట్టి ఇవి కర్త కాదు. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, పంచ ప్రాణాల, అంతఃకరణాల ద్వారా, పంచభూతాల ద్వారా సృష్టించబడినవన్నీ ఇవి అనుభవిస్తూ ఉంటాయి. భోక్త ఏమిటండి? ప్రధానము కర్త, ప్రధానము జడము. ప్రధానం నుంచి మహత్ వచ్చింది. ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఆయన ఓన్లీ ఇన్నోసెంట్ బై స్టాండర్. ఊరికే ఆయన అలాగా చిన్న పక్కన ఉండి సహాయం చేస్తాడు తప్ప ఆయన దేనికి కర్తగాడు, ఏమీ ఇన్వాల్వ్ అవ్వడు. పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, 20 + 1 21, 4 అంతఃకరణాలు 25 లెక్క. ఈ 25 తత్వాల ద్వారానే సృష్టి జరిగింది. ఆ సృష్టిలో జీవులు వచ్చాయి. ఆ జీవులని ఆత్మలు అన్నాం. ఈ ఆత్మలు పరిచ్ఛిన్నమైన ఆత్మలు కాబట్టి ఇవి కర్తలు కాలేవు. పరిచ్ఛిన్నమైనది జగత్ కారణం ఎలా అవుతుంది? ప్రధానమే జగత్ కారణము. పరిచ్ఛిన్నమైన ఆత్మలు భోక్తలు, ఫుడ్ కొడుతూ ఉంటాయి. నిశేశ్వర సాంఖ్యం. ఇక నిరీశ్వర సాంఖ్యంలోకి వచ్చాడు. దానికి దీనికి ఏం తేడా లేదు. ఆ ఈశ్వరుడు అనేటటువంటి ఎంటిటీ వీళ్ళు ఒప్పుకోరు. ఈశ్వరుడు అక్కర్లేదు. ఆవు ఉంది, గడ్డి ఉంది, ఆవు గడ్డి మేసింది, పాలిచ్చాయి, ఈ పాలిచ్చింది, ఈశ్వరుడు ఎందుకు అని అర్థం. ప్రధానం ముఖ్యంగా మహదహంకారంగా మారుతుంది. మహద్యాది ఆకారేణ అన్నారు కదా. ఆ మహత్ నుంచి పంచభూతాలు 5, మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు 20 + మహతోటి 21, 4 అంతఃకరణాలు 25 తత్వం. ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు ఉంటే ఏమిటైంది? 26 అయ్యాయి. ఇక్కడ 25 అయ్యాయి. ఇంతవరకు ఆత్మ అనే పేరే లేదు వాళ్ళ దగ్గర. ఈ ఆత్మ ఇప్పుడు వచ్చింది. అవి ఆత్మ కాదు, ఆత్మలు అంటే జీవాత్మలు, జీవులు. జీవులలో ఉండే చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యము ఆత్మ. ఇది కర్త, ఇది భోక్త, ఇది జడము. ఇవన్నీ ఇక్కడికి వచ్చాకనే చైతన్యం అనేది మేనిఫెస్ట్ అవుతుంది అంటూ వాళ్ళు వాదిస్తారు. ఇది సాంఖ్య నిరీశ్వర సాంఖ్య దర్శనము. వేదాంత ఈ రెండు కూడా పరిణామవాదాలు. నిరీశ్వర ఈశ్వర రెండు కూడా సాంఖ్య దర్శనాలు పరిణామవాదము. అంటే ప్రధాన మహత్తుగా మారిపోతుంది, మహత్తుగా ఈ మిగతా 25 తత్వాలుగా మారిపోతుంది అంటూ చెప్తుంది. మనకేమిటి వేదాంతంలో? పరబ్రహ్మము, అవ్యక్తము, నిర్గుణము, ఏకము, అద్వయము, నిష్కలము, అనంతము, అప్రమేయము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది పరబ్రహ్మ. అది వ్యక్తముగా సంకల్పించి మారినప్పుడు హిరణ్యగర్భ బ్రహ్మ. ఫస్ట్ హిరణ్యగర్భ బ్రహ్మ అంటే సమష్టి బుద్ధి శక్తి. సమష్టి స్థూల రూపము విరాట్, సమష్టి కారణ రూపము ఈశ్వరుడు. ఈశ్వరుడన్నా విరాట్ అన్నా హిరణ్యగర్భ బ్రహ్మ అన్నా ఒకటే. ఈ విరాట్ అనే వ్యష్టిలోకి వస్తే విశ్వడని, హిరణ్యగర్భ బ్రహ్మను తైజసుడని, తర్వాత ప్రాజ్ఞుడనే ఆయనను ఈశ్వరుడు అంటూ చెప్పుకుంటాం. వ్యష్టిలు ఈక్వలెంట్గా హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి ఇంద్రుడు, ఎంధః అంటే ముఖ్యమైనటువంటి దేవత. ఆ తరువాత ప్రజాపతులు, ఆ తరువాత త్రిమూర్తులు ఇక్కడ వచ్చారు. మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అవన్నీ గుణాలతో కలిసి ఉంటాయి. ప్రాణులు ఏర్పడ్డాయి, రకరకములైన ప్రాణులు. అయితే ఏమిటండి అన్ని గ్రీన్లోనే ఉన్నాయి చూడండి.
అంటే ప్రతిదీ కూడా చైతన్యం యొక్క రిఫ్లెక్షన్ కలిగినవే. పరబ్రహ్మం చైతన్య స్వరూపము. అన్నీ కూడా గ్రీన్ కలర్ అంటే అక్కడ చైతన్య స్వరూపంగానే మొత్తము సృష్టి అంతా చైతన్య స్వరూపము. ఈ చైతన్య స్వరూపమైన సృష్టికి కారణమైనటువంటి తత్వము కూడా చైతన్యమే. పరబ్రహ్మ కారణము, ఇతడు కర్త. భోక్త ఎవడండి? మళ్ళీ ఆయనే భోక్త అంటూ అవాంతర బోధ చేస్తాం. నిజానికి పరబ్రహ్మకర్త కాడు, భోక్త కాడు. ఈ ఇంద్రియాలు దేహేంద్రియ సంఘాతము కర్త కాలేదు, భోక్త కాలేదు, జడము కాబట్టి. అప్పుడు ఏదండి కర్త భోక్త? చేతన. చేతన అనగా చైతన్యము ప్రతిఫలించిన ఉపాధి. దీనినే చేతన లేక ప్రమాత అని కూడా వీడినే అంటారు. ప్రమాత లేకపోతే చిదాభాస, ప్రతిబింబ చైతన్యము, విజ్ఞానాత్మ, కూటస్థ చైతన్యము అన్నీ ఒకటి. కూటస్థ పురుషుడు, జీవుడు జీవభావం. ఇది వేదాంత దర్శనం. వేదాంత దర్శనంలో పరబ్రహ్మ అవాంతరకర్త, అవాంతరభావం. అది చైతన్యము. మొత్తము సృష్టి అంతా చైతన్యము. ఈ ఆత్మ అనేటటువంటిది ఆత్మలు ఉండవు. ఇండివిడ్యువల్ ప్రాణాలలో ఉండేటటువంటి ఆత్మయే ఆ పరబ్రహ్మం. చూడండి, ఆ గ్రీన్ కలర్ పరబ్రహ్మం ఏ రంగులో చూపించాము, ఆత్మ కూడా అదే. పరబ్రహ్మం అన్న ఆత్మ అన్న ఒక్కటే అంటూ మనం వేదాంత దర్శనంలో చెప్పాం. ఈ 3 స్లైడ్లు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ దర్శనాలు తెలుస్తాయి. ఇది నిన్న చెప్పుకున్నాం, దీని గురించి ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్ళక్కర్లేదు. రెండవ పూర్వపక్షం అంటే ఏమిటి? సాంఖ్యులు ఏమంటున్నారంటే, మాకు సృష్టి అంటే పరిణామము. పరిణామం అంటే ఏమిటి? ఒక పదార్థం తనకంటే విలక్షణమైనదిగా మారడాన్ని పరిణామము అంటారు. ఉదాహరణ, పాలు పెరుగుగా మారడము. పాలు పరిణామం చెంది పెరుగయ్యాయి, పెరుగు నుంచి వెన్న వచ్చింది, వెన్న అనే పరిణామం నుంచి నెయ్యి అనే పరిణామం వచ్చింది, మళ్ళీ వెనక్కి బయట రాలేవు, పాల దగ్గరికి రాలేవు. తత్వాంతర పరిణామ ఆత్మన. తత్వాంతరం అంటే ఉన్న తత్వము కంటే వేరే తత్వం. తత్వాంతరం అవడం పరిణామము. జగత్తు మాకు సత్యమండి, మీకు జగత్తు మిథ్య అంటున్నారు. వస్తువులన్నీ సత్యము. ఘటము సత్యం, పటం సత్యం, ఇక్కడున్న అధ్యయన భారతం వాళ్ళందరూ సత్యం. ఏ వీళ్ళు ద్వైతులు లేక నానాత్వవాదులు లేక ప్లురాలిటీ అంటారు. పరిణామవాదంలో మీరు ఆత్మని కర్త అంటున్నారు కదా, మరి మీ ఆత్మగారు మారతారా? మారడానికి ఒప్పుకుంటారా మీరు? ఆత్మ మారదంటున్నారు మీరు. ఆత్మ మారితే కానీ కర్త కాలేదు. చూడండి, ఆత్మ కానీ ఒకవేళ కర్త అని మీరు అన్నారంటే ఎవరు కర్త? మాకు ప్రధానం. మీరేంటంటున్నారు? ఏదో ఆత్మ లేక పరబ్రహ్మము ఆ చైతన్యం కర్త అంటున్నారు. ఆత్మ కర్తను అన్నారంటే ఆత్మలో మార్పులు వచ్చి తీరాలి. మార్పులు వస్తే అనిత్యత్వము. కర్తగా పరిణామం చేస్తే మారిపోయి అనిత్యం. ఏ పరిణామమైన ఏ వస్తువు కూడా నిరంతరంగా ఉండదు కాబట్టి అనిత్యం అయిపోతాడు. 2, దాంట్లో అశుద్ధము. తన ధర్మాన్ని కోల్పోయి వేరే ధర్మాన్ని పొందడమే అశుద్ధం. అంటే శుద్ధత్వాన్ని కోల్పోవడం అంటే ఏంటి? తన తాలూకా ప్రాపర్టీని కోల్పోయి వేరే ధర్మాలను తనలో కలగాపులగం చేసుకోవడమే అశుద్ధం. ఆత్మ అశుద్ధమైపోతుంది. ఈ విధంగా ఆత్మ ఎప్పుడైతే మారిందో, ఈ కర్త అయినప్పుడు మారిన వస్తువులన్నీ మళ్ళీ పరిణామం అనుకుంటే అవన్నీ కూడా ఆత్మలో అవయవత్వము, అనేక భాగములు, అనేకత్వము ఏర్పడు. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో? మీరు ఆత్మని కానీ కర్త అని అన్నారు అంటే ఇన్ని బాధలు వస్తాయండి. అంచేత ఆత్మ కర్త కాదు, ఊరికే భోక్త. మరి కర్త ఎవరండి? ఇగో మా పరిణామం గారు, ప్రధానం గారు ఉన్నారు కదా, ఆయనయే కర్త. అయిందా? తత్వాంతర పరిణామం చెందితే గానీ కర్త కాలేడు. కర్త అయ్యాడు అంటే అనిత్యం అయిపోతాడు, అశుద్ధం అయిపోతాడు, అనేకం అయిపోతాడు. కాబట్టి మీ సచ్చిదానంద ఆత్మ కర్త కాలేడు. నిమిత్త చిన్మాత్ర స్వరూప విక్రియ నా. శుద్ధ చైతన్య ఘనము ఏదైతే నిమిత్తమవుతుందో దానిలో మార్పులు, నానాత్వము ఉండవు. సృష్టి అంటే నానాత్వము, మార్పులు. భోక్తృత్వే. ఒకవేళ భోక్త అన్నాం అనుకోండి, అక్కడే ఆయన మారక్కల. అలా ఉంటూనే కూడా భోక్తగా ఉండొచ్చు.
భోక్తృత్వే చిన్మాత్ర స్వరూప విక్రియ నా దోషాయ, దోషము ఉండదు. కాబట్టి ప్రధానం కర్తను ఒప్పుకోండి. ఆత్మ కర్త కాదు. భోక్తృత్వాన్నే ఆత్మకి ఇద్దాం. ఆ చైతన్య స్వరూపుడైన జీవుడు ఎవడో ఏర్పడ్డాడు కదా, వాడే భోక్త. మళ్ళీ వేరే భోక్త అంటూ వేరే అక్కర్లేదు అంటూ చెప్తారు. ఏకస్యాపి ఆత్మన, మీరు చెప్పింది కరెక్టే. అనిత్యత్వము, అశుద్ధత్వము, అనేకత్వము అనేటటువంటి దోషాలు వస్తాయన్నారు. ఆ దోషాలు మీరు చెప్పినట్లుగా పరిణామము చెందితే వస్తాయి. మేము పరిణామం అనడం లేదుగా, మాకు ఆ ప్రాబ్లం లేదు. ఏకము అద్వైతమైన ఆత్మకర్తని అంగీకరించిన మీరు చెప్పినటువంటి దోషాలు రావు. ఆత్మ ఏకస్యాపి, ఒక్కటే అయినప్పటికీ ఆత్మయందు నానాత్వాన్ని మేము అంగీకరిస్తాము. ఆ? ఆ? ఆత్మలో నానాత్వాన్ని అవును, అంగీకరిస్తాం. వ్యావహారిక దృష్ట్యా, లోక దృష్ట్యా, సృష్టి దృష్ట్యా, భేద దృష్ట్యా, అంటే ఈ ఉపాధి దృష్ట్యా ఆత్మలో నానాత్వాలను మేము అంగీకరిస్తాం. ఎలా ఉంటాయట? పెద్ద సమాస పదం చూశారు. అవిద్యాకృత విషయ నామ రూప ఉపాధి అనుపాధి ఆది కృత విశేష అభ్యుపగమాత్. ఈ కారణము వలన ఆత్మయందు నానాత్వాన్ని వ్యావహారికంగా ఈ ఉపాధి ధర్మంగా అంగీకరిస్తాము. మీరు చెప్పినటువంటి అనిత్యత్వము ఆత్మకప్పుడు రాదు. మీరు చెప్పినటువంటి అనేకత్వము రాదు. మీరు చెప్పినటువంటి అశుద్ధత్వము రాదు. అవన్నీ ఉపాధులవే కాబట్టి అంచేత మేము ఆ దోషాన్ని ఆ విధంగా పరిహరిస్తాము. నామరూప ఉపాధి, వేర్వేరు నామరూపాలు అనేటటువంటి విశేషములను ఉపగమాత్ అంగీకరించినట్లయితే, ఎందుకు వచ్చేయండి ఈ నామరూపాలు? అవిద్యాకృత నామరూప విషయ, అవిద్యాకృత విషయ నామరూపము, అవిద్య వలన, అజ్ఞానము వలన, మాయ వలన విషయ, వేర్వేరు విషయములు, నానాత్వము. ఎటువంటి నానాత్వము? నామరూప ఉపాధి అనేటటువంటి నానాత్వము. నామరూపాలను లెక్కిస్తే ఇన్ఫైనట్ అండి, అనంతమైన భేదాలు చెప్పుకోవచ్చు. ఉపాధి అనుపాధికృత. ఉపాధి అంటే నానాత్వము, అనుపాధి అంటే ఉపాధి లేని స్థితిలో ఏకత్వం. ఉపాధి లేకపోవడం అంటే ఉపాధులన్నింటినీ కత్తిపెట్టి చంపి అక్కర్లే. ఉపాధి భావంగా చూడకుండా ఉంటే, ఆ చైతన్య భావంగా చూస్తే ఒకటి, కార్యరూపంగా చూస్తే ఉపాధులు నానాత్వము, కారణరూపంగా చూస్తే చైతన్యము ఏకత్వము. ఈ ఉపాధి భావం ఎందుకండి కలిగింది? అజ్ఞానకృత, అజ్ఞానం చే కల్పించబడిన అనేక చేత ఆత్మయందు విశేష భేదములను అభ్యుపగమ్యతే అంగీకరిస్తాము. సరే, వేదాంతం ఏమిటంది? ఆత్మయందు ఏ భేదాలు మేము అంగీకరిస్తాం అన్నారు గురుగారు. ఎలా చెప్తున్నారు? అవిద్యాకృత విషయ నామరూప ఉపాధి అనుపాధికృత విశేష అభ్యుపగమాత్. అవిద్య వలన, అవిద్యాకృత, అవిద్యచే కల్పించబడిన విషయ, వేర్వేరు విషయములు, నానాత్వము అనే ఏమిటా నానాత్వాలు? నామములు, రూపములు. నామరూప ఉపాధి అనుపాధి. నామరూపముగా చూస్తే ఉపాధి భిన్నత్వము, కార్యత్వము, కార్యంగా చూస్తే ఉపాధులు నానాత్వము. అనుపాధి, ఈ ఉపాధులను మరచి చూస్తే, తప్పించి చూస్తే, పరిహరించి చూస్తే చేతన రూపంగా ఒక్కటే, ఉపాధులు లేని స్థితిలో అనుపాధిలో ఒక్కటి. ఇటువంటి విశేషములు, భేదములు అభ్యుపగమ్యతే అంగీకరిస్తాము. అంటే నేను వేదాంతిని అయినప్పటికీ కూడా పరబ్రహ్మము ఏకము, అద్వయము, సత్యము, నిత్యము, శాంతము అనేటటువంటివన్నీ అలా ఉంటూ ఉండగానే వివర్తము వలన, అటువంటి ఒకే సూర్యుడు వివర్తమై 100 సూర్యుడులుగా ఎలా కుండలలో కనిపించాడో, కనిపించినప్పటికీ ఈ కుండలలో ఉన్న సూర్యునిలో ఉన్న భిన్నత్వాలు, వికారాలు ఆ సూర్యునికి ఏ విధంగా చెందవో, మా ఆత్మకు ఉపాధులుగా చూస్తే నానాత్వం ఉందండి.
ఉపాధులు లేకుండా చూస్తే మా ఆత్మ ఏకమండి, చైతన్యం అంటూ చెప్పారు. అంటే చేతనలోనే తేడాలు కానీ చైతన్యంలో తేడా లేదు. చేతన అంటే ఏమిటి? చైతన్యము ప్లస్ అంతఃకరణము కలిస్తే ప్రతిబింబం ఏర్పడితే ఆ బింబ చైతన్యానికే, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్కే, దానినే మనము చేతన, ప్రమాత లేక కూటస్థ జీవుడు, విజ్ఞానాత్మ అనేక పేర్లతో చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా పర్యాయ పదములు, సమాన అర్థకములు. దేహేంద్రియ మనస్సంఘాతము అనే ఉపాధి ఉంటే, చేతన అనేది ఏర్పడితే ఆ ప్రతిబింబ చైతన్యంలో అనేక తేడాలు మేము ఒప్పుకుంటాము. అర్థమైందా ఎందుకు తేడాలు ఒప్పుకుంటున్నాము? ఇప్పుడు చూద్దాం. పరబ్రహ్మ జీవరూపంగా ప్రకటమైందండి. అదేనండి ఇక్కడ చెప్తున్నారు, యస్మిన్నేతాః షోడశకళాః ప్రభవంతి ఇది. ఏకమేవ అద్వయం చైతన్య రూపము 16 కళలుగా ప్రకటమైనది. తేడా నామరూపముల వలననే. ఇది అవిద్యాకృతము. ఉపాధి తాదాత్మ్యం ఉన్నంత వరకు జీవుడు భేదమున్నట్టుగానే భాషిస్తాడు. మోక్షం అనగానేమి? ఉపాధి కల్పిత భేదములను త్రోసిపుచ్చి ఏకత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం. ఏమిటండి గడికోసారి ఉపాధి ఉపాధి అంటున్నారు? ఉపాధి అంటే ఏమిటి? సమీపే స్థిత్వా, సమీపముగా నుండి, అధీయంతే గుణాః అస్మిన్. ఇదిగో ఇది పరమాత్మ చైతన్యము అనుకోండి. ఇదిగో ఈ ఉపాధి ఇక్కడున్నది మనస్సు. దీనికి సమీపే స్థిత్వా, సమీపముగా ఉంటూ ఈ ఈ ఉపాధిలో ఉండేటటువంటి ధర్మాలను దీని యందు ఉన్నవా అన్నట్లు అధీయంతే గుణాః అస్మిన్. కాబట్టి ఇది ఉపాధి. ఇదేం చేస్తుంది? ఉపాధి చైతన్యానికి దగ్గరగా ఉంటుంది. పోనీ ఉంటే ఉన్నది లేని వదిలిస్తామా? ఆ ఉన్నది దానిలో ఉన్న గుణాలను ఆగా ఆత్మలో పెట్టేస్తుంది. అది ఎలాగా? ఇదిగో జపా పుష్పము, ఒక ప్రిజం ఉన్నది. ఈ ప్రిజంకి ఎదురుగానేమో ప్రిజం ఉంది. ఇక్కడ ఒక పుష్పం పెట్టాము, జపా పుష్పము, ఎర్రటి పువ్వు. ఇక్కడి నుంచి చూస్తే ఇది ఎర్రగా కనిపిస్తుంది. ఈ స్ఫటికం కూడా ఎందువల్ల? ఆ పువ్వు వలన. ఉపాధి అధీయతే, దగ్గరగా ఉండి అధీయంతే గుణాః. జపా పుష్పము అనేటటువంటి సంసర్గ అధ్యాస ఆత్మయందు కల్పిత భేదాలను ఈ విధంగా చెప్పి సమన్వయం చేయవచ్చు. బంధమోక్షాదులు అనేటటువంటివి ఈ ఉపాధి ధర్మములే కానీ సచ్చిదానంద ఆత్మకు మోక్షము లేదు, బంధము లేదు. ఉపాధి భావాన్ని తొలగించుకుంటే జీవుడు పరబ్రహ్మముగా తెలుసుకుంటాడు. శాస్త్రకృత సంవ్యవహారాయ, శాస్త్రముచే ముఖ్యముగా కల్పించబడిన అవిద్యాకృత నామరూప ఉపాధికృత పరమార్థత, నిజానికి యథార్థంగా వాస్తవానికి అనుపాధికృతం చ తత్వం, అసలైన తత్వము ఉపాధులు లేనిది, ఉపాధులకు ఆవలనున్నది. లోకంబులు లోకేశులు తెగినెత్తుదంటే ఈ ఉపాధి తత్వాలను దాటి చూస్తే ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం. ఇవన్నీ చచ్చిపోయాక అక్కడ ఉన్నాడండి, అది కాదు. అనుపాధికృతం చ తత్వం ఏకం ఏవ, పరమార్థ స్థితిలో అనుపాధికృతమైన ఉపాధులు లేని తత్వము ఒక్కటే. అదే అభయం, అదే శివం, అదే శాంతం. వాస్తవంగా ఆత్మకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. తత్ర అటువంటి ఆత్మయందు నా కర్తృత్వం వా నా భోక్తృత్వం వా, కర్తృత్వము లేదు, భోక్తృత్వము నిజానికి లేవు. ఎప్పుడైతే ఆత్మ ఉపాధిగతంగా ఉండి సంసర్గాధ్యాస వలన ఈ ఉపాధి ధర్మాలను తాను పొందినట్లు ఉంటుందో అక్కడ ఆత్మకర్త లేక భోక్త అన్నట్లు భాషిస్తుంది. అంతేకాని సచ్చిదానంద ఆత్మకు, పరబ్రహ్మకు, చైతన్యమునకు కర్త భోక్త అనే ధర్మములు ఉండవు. నత్ర కర్తృత్వం భోక్తృత్వం అద్వైతత్వాత్ సర్వభావానాం. ఏ సముగా చూసి కూడా అద్వైతత్వాత్ ఒక్కటే ఉన్నది కనుక
అక్కడ కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ సచ్చిదానంద ఆత్మ అయినటువంటి ఈ ఆత్మ జీవుని అందున్న చైతన్యమునకు కూడా లేవు. అయితే ఎవరండి? మీ ఆత్మగారా కర్త కాదంటున్నారు, మా ప్రధానాన్ని మీరు ఒప్పుకోవడం లేదు. మరి ఎవరు కర్త, ఎవరు భోక్త? అదిగోనండి, ఆ చైతన్యము ఈ ఉపాధి మీద, ఈ అంతఃకరణం మీద, ఈ మనస్సు మీద పడినప్పుడు చేతన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ చేతన, ఆ ప్రమాత, ఆ కూటస్థ పురుషుడు, ఆ విజ్ఞానాత్మ, ఆ ప్రతిబింబ చైతన్యము, ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆ విశేష జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి ఏదైతే ఉందో దాని అందే మీకు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు. గీత ఏమంటుంది? తస్య కర్తారమపి మాం విధి అకర్తారం అవ్యయం. నేను కర్తనే కానీ కర్తను కాను. ఏ దృష్టిలో కర్తను? కారణ దృష్టిలో, ఉపాధి దృష్టిలో, చేతన దృష్టిలో చూస్తే కర్తను. అకర్తారం అవ్యయం. ఎప్పుడు? చైతన్యం దృష్టిలో, నిరుపాధిక దృష్టిలో, నిర్గుణ దృష్టిలో చూస్తే అకర్తారం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ. సర్వభూతములు ఆత్మలై ఉన్నాయి. అన్ని ఆత్మల యందు, అన్ని భూతముల యందు ఆత్మ ఉన్నది. అన్ని భూతములు ఆత్మతో ఉన్నాయి. నచమస్తాని భూతాని, నాలో ఏ భూతములు లేవు. కారణ దృష్టిగా చూస్తే నాలో ఏ సృష్టి భూతములు ఏవీ లేవు. కార్యదృష్టిగా చూస్తే అన్ని భూతాలు నాలోనే ఉన్నాయి, నేను అన్ని భూతాల్లోనే ఉన్నాను. అంటే స్టాండ్ పాయింట్ డిఫరెన్స్. కారణ దృష్టిగా చూస్తున్నామా, ఏకత్వంగా చూస్తున్నామా, కార్యదృష్టిగా చూస్తున్నామా, భిన్న దృష్టిగా చూస్తున్నామా, ఉపాధి దృష్టిగా ఉన్నాము. సృష్టిగా చూస్తే అనేకము, పారమార్థికంగా ఏకత్వం. స్క్రీన్ మీద చూస్తే హీరో, హీరోయిన్, విలను, బొమ్మలు, కొండలు, పర్వతాలు, గార్డెన్లు, ఏడుపులు, ఆనందాలు, ప్రేమలు అన్నీ ఉన్నాయి. కానీ ఇలా వెనక చూస్తే కాంతి ఒక్కటే ఎన్ని రకాల రంగులలో, ఎన్ని ఆకారాలలో కనిపిస్తుంది. నా తత్ర కర్తృత్వం భోక్తృత్వం వా క్రియాకారక ఫలం చ స్యాత్. అక్కడ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, క్రియలు లేవు, కారకాలు లేవు, ఫలాలు లేవు. ఇవన్నీ ఉపాధి ధర్మములు. చేతన యందే ఇవన్నీ ఉన్నాయి, చైతన్యమునందు కాదు. చేతనకే మరో పేరు ప్రమాత. అద్వైతత్వాత్ ఏకమేవా అద్వయము కనుక సర్వభావానాం, ఏ భావంతో అంటే కర్తభావము, కర్మభావము, కారకము, ఫలము ఏ విధంగా చూసినా సరే అది ఏకమేవా అద్వయం. వ్యావహారికంగా మాకు నానాత్వము దోషము కాదు. ప్రతిభాసికమైనటువంటి ఈ ప్రకటమైన జగత్తులో మేము చక్కగా నానాత్వాన్ని అంగీకరిస్తాం. నానాత్వం కనిపిస్తోంది కానీ అది సత్యము కాదు, అది మిథ్య, అది భ్రాంతి. ప్రాతిభాసికమైన జగత్తులో నానాత్వాన్ని అంగీకరించడం వలన మా సచ్చిదానంద ఆత్మకు, మా సచ్చిదానంద పరబ్రహ్మానికి ఏ భంగము వాటిల్లదు. ఆన్ ది అదర్ హ్యాండ్ సాంఖ్యులకైతే పురుషుని యందు కర్తృత్వం, క్రియాకారకం, ఫలం చ. పురుషుడిలో క్రియలుంటాయి, కారకాలుంటాయి, ఫలాలుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఇది కల్పయిత్వా, కల్పించి తిరిగి. కర్తృత్వం చాలా బరువండి. మీరు ప్రధానం కర్త అని జంప్ చేస్తున్నారు. కర్తృత్వాన్ని నిరాకరించి సుఖంగా ఉండండి. కర్తృత్వం నుండి బయటపడడం చాలా కష్టం. ఎవరైనా కర్తృత్వం నుండి బయటపడాలంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి మార్గము. నేను కర్తను కాను, ఓ ఈశ్వరా నీవే సర్వమునకు కర్తవు అంటూ శరణాగతి చేయడం. రెండవది ఏమిటి? జ్ఞాన మార్గము. ఆత్మ యొక్క స్వరూపంలో కర్తృత్వం లేదు, ఓన్లీ ఉపాధి చేతనలోనే కర్తృత్వము. ఉపాధులు లేని స్థితిలో, ఏకమేవాద్వయం స్థితిలో, నిరుపాధిక నిర్గుణ స్థితిలో కర్తృత్వము లేదు అని తెలియడము జ్ఞాన మార్గం. లేక కర్తృత్వం అంటే ఏమిటి? సంకల్పం. సంకల్పం అంటే మనసులో చలనం. ఆ చలనం వలన పని చేయాలి కర్తృత్వం. ఆ చలనాన్ని, బుద్ధివృత్తిని నివారించడం ధ్యానం చేసి, యోగంలో, ధ్యానంలో
నివారించుకోవడం మరొక మార్గం. మీరు చెప్తున్నటువంటి విషయము ప్రధానము కర్త, జడమైనప్పటికీ దానికి ఉపచారం చేసి చెప్పేస్తాము చేతనత్వాన్ని అని అంటున్నారు కదా. ఇది ఆగమ బాహ్యత్వాత్, అంటే వేదాంతమునకు బయట ఉన్నవారై మాట్లాడుతున్నారు. కల్పయిత్వా, కర్త కారకము క్రియ ఫలము ఇత్యాదులను కల్పించుకొని చెప్తున్నారు. పురుషుని యందు కర్త కారకము క్రియ ఫలము అనేవి కల్పించుకొని ఏమిటవుతుంది? దానిలో కల్పించుకుంటే పర్వాలే, కల్పించుకొని పునః తత్ర త్రస్యంత, పునః మాటి మాటికి మరలా తత్ర ఈ విషయమునందు త్రస్యంత భయాన్ని పొందుతున్నారు అంటున్నారు. పరమార్థత భోక్తృత్వం ఏవ పురుషస్య ఇచ్ఛంతి, పురుషునకు పరమార్థముగానే భోక్తృత్వము ఉన్నది అనేటటువంటిది సాంఖ్యుల వాదన. ఎందుకు? వాళ్ళ యొక్క చేతన పురుషుడు ఆత్మ ఎక్కడో కిందనున్నాడు. జీవుడు అనేటటువంటిది ఏదంటున్నామో ఆ జీవాత్మనే వాళ్ళ ఆత్మ అంటున్నారు. పరమాత్మ అనేది వాళ్ళకు లేదు కదా. అందువలన దాన్ని భోక్త అంటున్నారు వాళ్ళు. సో కర్తృత్వం పురుషుని యందు లేదు, భోక్తృత్వం ఉందని మీరు అంటున్నారు. పురుషత్వ తత్వాంతరంచ ప్రధానం, పురుషుని కంటే అన్యమైన తత్వం ప్రధానమని కల్పిస్తున్నారు. అంటే ఓ ప్యారల్ రియాలిటీ కల్పిస్తున్నారు. పరబ్రహ్మము సృష్టి మేం చెప్తూ ఉంటే మీరు ప్రధానము మహత్తు అంటూ మరో సృష్టిని దీనికి ప్యారలల్గా కనిపిస్తున్నారు. ప్రధానం పరమార్థ వస్తుభూతం ఏవ కల్పయంత, ప్రధానం అనేటటువంటిది పారమార్థికమైన తత్వము సత్యము అని మీరు కల్పిస్తున్నారు. దీనికి మీకు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అన్యతార్కిక కృత బుద్ధి విషయ, ఇతరులైన తార్కికులు మీకు ట్యూషన్ ఇచ్చేస్తున్నారు. ట్యూషన్ ఇచ్చి వాళ్ళకి బలైపోయి మీరు కూడా ఇలాంటి దురవస్థను త్రస్యంత భయాన్ని పొందుతున్నారు. సాంఖ్యులు విహన్యంతే, నష్టపోతున్నారు. యోగులంటే సాయి ఈశ్వర సాంఖ్యులను యోగులు అంటారు. వాళ్ళు మీకు తోడు, మీరు తోడు దొంగలు. మీరు కూర్చుని వాళ్ళ తాలూకా ట్యూషన్కి లోనయ్యి ఈ పరమాత్మ అనేటటువంటిది ఒప్పుకోకుండా ప్రధానం కర్త అంటూ, భోక్తేమో ఈ పురుషుడు లేక జీవుడు అంటూ ఈ విధమైనటువంటి కల్పనలు చేసుకుని విహన్యంతే, నష్టపోతున్నారు. నిరీశ్వర సాంఖ్యము శైశ్వర సాంఖ్యము రెండు తార్కికవాదాలే. అన్యతార్కిక కృత అన్నారు. అన్యతార్కిక కృత బుద్ధి మీ బుద్ధి కాదండి, ఇది అన్యతార్కిక కృత, అన్యతార్కిక శిక్షిత బుద్ధి. అంటే వాళ్ళకి ట్యూషన్ పొందారు. మీరు ఈ విధంగా ఆలోచిద్దామని తప్పుడు ఆలోచనలు కల్పనలు మీరు పొండి అని దెబ్బలాడారు. నైయాయికులు అంటే అంటే గౌతమ మహాముని, చైతన్య మహాప్రభు, వైశేషికులు, కణాదులు వీళ్ళందరూ కూడా అన్యతార్కికులలోకే వస్తారు. వీళ్ళందరూ ఎవరు? ద్వైతులు. వాళ్ళకు జగత్తు సత్యము, ప్లూరాలిటీ సత్యము, ఈ భిన్నత్వమే నిజము. వీరందరూ కూడా పరమాత్మతత్వము నుండి జారిపోయిన వారే. విహన్యంతే, నష్టపడుదురు. ప్రధానాన్ని ప్యారలల్ రియాలిటీగా చెప్పొద్దు. ఇత్యేవం, ఈ విధముగా పరస్పర విరుద్ధార్థ కల్పనతా పరస్పర విరుద్ధములైనటువంటి కల్పనలు చేసుకుంటూ అమిషార్థినైవ ప్రాణిన, ప్రాణులు ఒక మాంసపు మొక్క ఉందండి. ఆ మాంసపు మొక్క ఏమో ఎక్కడో దొరికింది ఓ కుక్క. ఆ మిగతా కుక్కలంతా ఆ మాంసపు మొక్క కోసం కొట్టుకుంటాయి. ఓ మాంసపు మొక్క ఒక పక్షికి దొరికింది. ఆ మాంసపు మొక్క కోసం మిగతా పక్షులన్నీ కావు 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 అని అరుచుకుంటూ అనుకుంటూ ఆ మాంసం మొక్క. అలా ఉందండి మీరందరూ. అసలు ఉన్న విషయాన్ని వదిలేసి లౌకిక విషయాన్ని పట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు కీచులు ఆడుకుని, వాదులు ఆడుకుని, ఒకళ్ళు సపోర్ట్ చేసుకుని, ట్యూషన్లు పుచ్చుకొని లేనటువంటి ఆ ప్రధానం చైతన్యం కాని దానికి ఈ కర్తభావం ఎందుకు చెప్పడం? ఉన్న పరమాత్మను ఏకత్వంగా అంగీకరించి ఈ భిన్నత్వం పరిణామం కాదు, వివర్తమని తెలుసుకుని ఈ వివర్తంలో ఈ భిన్నత్వాన్ని అంగీకరించుకుంటూ హాయిగా వేదాంతం చెప్పినట్టు ఉండవచ్చు కదా. ఎందుకు మీరు విహన్యంతే, ఎందుకు త్రస్యంత? కేవలం పరస్పర విరుద్ధార్థ కల్పనత ఆమిషార్థిన ఇవ ప్రాణిన అంటూ బలమైనటువంటి దృష్టాంతాన్ని ఓటు వేశారు.
ఎందువల్ల వచ్చింది వీళ్ళకి? అన్యోన్య విరుధ్యమానార్థదర్శిత్వాత్. అన్యోన్యంగా ఒకరికొకరు విరుద్ధమైనటువంటి, ఒకదానికొకటి విరుద్ధమైన అర్థదర్శిత్వాత్ పరమార్థత్వాత్ దూరం ఏవ అపకృష్యంతే. నిజమైన పరమార్థతత్వము ఏకమేవ అద్వయం బ్రహ్మ నిరుపాధిక స్థితిలో, నిర్గుణ స్థితిలో, నిరాకార స్థితిలో పరబ్రహ్మము చైతన్యము ఏకము. అదే చైతన్యము వివర్తమై అన్ని జీవుల యందు చక్కగా ప్రతిఫలిస్తూ చేతనయ్యి నానాత్వాన్ని పొందుతోంది అనే సింపుల్ ఆన్సర్ని గ్రహించలేక పరమార్థతత్వం నుంచి దూరంగా లాగి కొనబోబడుతున్నారు. మిమ్మల్ని ఈడ్చుకొని పోబడుతున్నారు. ఉపనిషద్ద్రష్టల అనుభవం ఏమిటి, వాళ్ళ దర్శనాలు ఏమిటి, వాళ్ళు చెప్తున్నది ఏమిటి, మీరు మాట్లాడుతున్నది ఏమిటి? అయ్యో ఎంత దురవస్థ వచ్చింది! విహన్యంత నష్టపోతున్నారు, త్రస్యంత భయపడి చూస్తున్నారు. అతః ముముక్షువ. నా తాలూకా తాత్పర్యం ఏమిటి? తీవ్రముగా ముముక్షము కోరేటటువంటి జనులకు తన్మతం అనాదృత్య. ఈ సాంఖ్యము, నిరీశ్వర సాంఖ్యము, శేశ్వర సాంఖ్యము, కాణాదము లేక వైశేషికము, గౌతముని న్యాయము ఇవన్నీ పక్కను పెట్టి తన్మతం అనాదృత్య వేదాంతార్థతత్వం అంటే ఉపనిషత్ ప్రతిపాదిత పరమార్థతత్వాన్ని, పరబ్రహ్మ వస్తువుని ఏకత్వ దర్శనం ప్రతి, భిన్నత్వము లేని ఏకత్వాన్ని గ్రహించడం అనే దాని వైపు, ఆ రియాలిటీని తెలుసుకోవడానికి ఆదరవంత ముముక్షు సుహు, మోక్షజనులు ఆదరవంతులవుతారు. ద వాల్యూ ద ఏకత్వ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ వేదాంత. ఇదేనండి నా తాలూకా ఆకాంక్ష. అంతేకాని మీతో మాంసపు మొక్కకు కీచులాడుకునేటటువంటి అల్ప ప్రాణులలాగా యుద్ధాలు చేయడానికి, జైత్రయాత్రలు చేసి మీతో వాదించడానికి నాకు సమయము లేదు, ఇష్టము లేదు. ఈ కారణంగా తార్కిక దర్శనాల్లో ఉన్నటువంటి లోపాలను చూపి తార్కిక మత దోష దర్శనం కృత్వా మంచి దారి వైపు అస్మాభిః కించిద్ ఉచ్యతే. ముముక్షులను నడిపించడానికి కొంచెం ఈ వాదాలు చెప్పవలసి వచ్చింది. నాతో తార్కికవద్ద తాత్పర్యేణ. మాకు తార్కికుల వలె ఇతరుల దోషాలను పట్టుకోవడము, సమర్థించుకోవడము, కొట్టుకోవడము, కీచులాడుకోవడము, లేనివి కల్పించుకోవడము, వేద బాహ్యంగా ఉండడము, విహన్యంతే అవడము, తస్యంత అవడము మా అభిమతము కాదు మహాత్మా. అస్మాభిః కించిదుచ్యతే. ఏదో కొంచెం చెప్పాం, అంతేకాని ఇంతకు మించి వీళ్ళందరితో వాదోపవాదాలు చేయడము మా అభిమతము కాదు. పవర్ఫుల్గా చెప్పారు చూడండి. దీనికి నేను చెప్పటం లేదు, ఈ మాట ఋగ్వేదంలో కూడా ఒక కొటేషన్ ఇస్తున్నాను చూడండి. వివధత్సేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్. వేదవిత్ అంటే వేదమును అంగీకరించి తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు నిర్వాతి, శాంతంగా ఉంటాడు. సుఖం నిర్వాతి, సుఖంగా శాంతంగా ఉంటాడు. ఎప్పుడు? వివధత్యేవ నిక్షిప్య. వేదవిత్ వేదవేత్త, వేదమును తెలుసుకున్నవాడు విరోధ ఉద్భవ కారణం, విరోధము ఉద్భవం ఒకటకు పుట్టడానికి గల కారణాన్ని ఆ వివధత్సు ఏవ, ఎవరైతే ఆ విరోధాన్ని కల్పించారో వాళ్ళ దగ్గరే, మీ విరోధాలు మీ దగ్గరే ఉంచుకోండి, మాకు ఈ విరోధాలతో పని లేదు అని నిక్షిప్య ఉంచి తైః వారి చేత చక్కగా రక్షింపబడిన సద్బుద్ధి. ఆ వివాదాలలోకి తలదూర్చలేదనుకోండి, మనం రక్షింపబడతాము కదా. వాళ్ళ వివాదాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, మనం హాయిగా ఉంటాం. వివధత్సేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్ అనే వేదవాక్యాన్ని నేను కోట్ చేసి మీ గురించి చెప్తున్నాను చూడండి. సద్బుద్ధి, సద్భావన కలిగిన వాడై సుఖముగా నిర్వాతి, శాంతుడై ఉండును. నతు తాత్పర్యేణ, వీళ్ళందరూ ఖండించడాన్ని,
లేకపోతే వ్యాఖ్యానించడానికి, వీళ్ళతో జైత్రయాత్ర చేయడానికి నాకు తాత్పర్యము లేదు. అద్వైతికి ఎవరూ కూడా విరోధులు లేరు. అద్వైతికి మరొక వస్తువే లేదు. భేద దృష్టి ఉంటేనే విరోధం ఉంటుంది. మాకు భేద దృష్టే లేదు కదా, ఎవరితో విరోధపడమన్నారు? విరోధాలు లేవు. నామరూపాలు ద్వైతము, అందులో సారము నాస్తి. సద్భావనను సంరక్షించుకొని జాగ్రత్తగా శాంతంగా ఉండండి అని బోధించడానికే భోక్తృత్వ కర్తృత్వయో విక్రియయో. చూడు మిత్రమా, నువ్వు చెప్తున్నావే భోక్త అవ్వాలన్నా కర్త అవ్వాలన్నా విక్రియయో మార్పులు ఉండాలి. ఎప్పుడు మార్పులను అంగీకరిస్తే అప్పుడే అది కర్త భోక్త అవుతుంది. మీ ప్రధానము కర్త అవడానికి దానిలో ఏవో మార్పులు ఉన్నాయి. మీ తాలూకా వీడు ఆ జీవుడు లేక చైతన్యం అంటున్నారో అది కూడా వికారాలు ఉంటేనే భోక్త అవ్వగలదు. యతః పురుష భోక్త ఏవ కల్పతే, ఎక్కడైతే పురుషుడు భోక్త అని కల్పిస్తారో పురుష న కర్త కా నామ అసౌ. ఓహో, పురుషుడు భోక్త, మీ పురుషుడు జీవుడు, ఆ జీవాత్మ అది భోక్త, వాడు కర్త కాదు. ఏమిటండి ఈ కర్తృత్వానికి భోక్తృత్వానికి అంత పెద్ద తేడా? ఈ వికారాలలోను ప్రధానంతో కర్తృ ఏవా, ప్రధానమే కర్త, నా భోక్త, అది భోక్త కాదు. ఇది కర్తృత్వాత్, కర్తృత్వమునందు జాత్యంతరభూత విక్రియ, వేరే రకమైనటువంటి విక్రియమును, మార్పును, చేంజ్ని, డిఫరెన్స్ను భోక్తృ విశిష్టా విక్రియ ఒకటి చెప్తున్నారు మీరు. ఏమిటండి ఆ తేడా? అలా ఎక్కడైనా ఉంటుందా? కర్త అవ్వాలన్నా భోక్త అవ్వాలన్నా వికారాలు కలగాలి. కర్తృత్వానికి ఒక రకమైన వికారము, భోక్తృత్వానికి మరో రకమైన వికారము అంటూ జాత్యంతరభూత విక్రియ కల్పించవద్దు. పురుష చిన్మాత్ర ఏవ, పురుషుడు లేక జీవాత్మ ఉన్నాడే వాడు కేవలుడు చైతన్యుడండి. పుణ్యాన, భోగించే సమయంలో భోగాన్ని పొందేటప్పుడు చిన్న వికారాన్ని పొందుతాడు. మళ్ళీ ఆ భోగం అయిపోయిన తర్వాత స్వరూపంలోకి వచ్చేస్తాడు. స్వాత్మస్థ, తన రూపంలో ఉంటూనే మార్పు చెందుతాడు. వాడి రూపాన్ని వాడు వదలకుండా మార్పు చెందుతాడు. స్వరూపాన్ని వీడవడు. నా తత్వాంతర పరిణామేన, వేరే తత్వంగా మార్పు చెందడు. ఆ చైతన్య పురుషుడు అలా ఉంటూనే చిన్న మార్పు చెంది భోక్త అయిపోయి, ఆ భోక్త అయిపోగానే మళ్ళీ తన మార్పు లేని స్థితికి వచ్చిస్తూ ఉంటాడు. అది తత్వాంతర పరిణామం, ప్రధానంలో ఉన్నట్టు కాదు. కానీ ప్రధానమైతే ప్రధానంతో తత్వాంతర పరిణామేన, వేరే తత్వంగా మహదాది ఆకారేణ, మహత్వమునగు ఆకారములుగా పరిణామేన, పరిణామము చెంది విక్రియతే, మార్పు చెందును. పురుషునిలో వచ్చేటటువంటి టెంపరీ మార్పు లాంటిది కాదండి, ప్రధానంలో పెర్మనెంట్ మార్పు వస్తుంది. పురుషునిలో భోక్తృత్వ సమయంలో చిన్న మార్పు వచ్చి మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోతాడు. ఇలా ఎక్కడైనా వీలవుతుందండి? అత అనేకం అశుద్ధం అచేతనం అనేటటువంటి అనేక మార్పులు, అనేక ధర్మాలు పురుషుని యందు కలుగవు. ప్రధానంలోనే అనేకం, అశుద్ధం, అనిత్యం, అచేతనం అనేటటువంటి ధర్మాలు ప్రధానంలో చెప్తాం. కానీ తద్విపరీత పురుష, పురుషుని యందు ఇటువంటివి ఉండవు. నా అసౌ అంటే ఈయనేంటున్నారు? నా కాదు, అసౌ విశేష అంటే పురుషుడికి ఒక రకమైనటువంటి మార్పు, ప్రధానానికేమో పర్మనెంట్ మార్పు, అనేకము అశుద్ధము అచేతనము అయ్యేటటువంటి వికారాలు, రెండు రకాల వికారాలు చెప్పడం వీలు పడదు నాయన. మార్పు అంటే మార్పే. ఒక సెకండ్ మారినా, ఒక రోజు మారినా, ఒక 10 రోజులు మారినా మార్పు మార్పే కదా. ఈ విధంగా చెప్పడము వాంగ్మాత్రత్వాత్, కేవలం మాటల గారడి. ప్రాగ్భోగోత్పత్తే, పురుషుని యందు భోగము పుట్టడానికి ముందు కేవల చిన్మాత్ర పురుషుడు, భోగోత్పత్తి కాలే, భోగము పుట్టినప్పుడు భోక్తృత్వం నామ విశేష జాయతే, భోక్తృత్వం అనే చిన్న మార్పు వస్తుంది. భోగ నివృత్తే చ, భోగము నుండి నివృత్తి పొందినప్పుడు పునః తిరిగి తద్విశేషాత్, ఆ భోక్త అనే మార్పును అపేత తొలగించుకొని చిన్మాత్ర ఏవ భవతి.
అంటే ఏమిటి? కేవలం చిన్మాత్ర పురుషుడు జీవాత్మ. ఆ జీవాత్మగాడు మార్పు చెందడు. నార్మల్గా వాడికి మార్పు లేదు. కానీ వాడికి ఏదైనా భోగం అనుభవించినప్పుడు తాత్కాలికంగా మార్పు చెంది మళ్ళీ ఆ భోగం అయిపోయిన తర్వాత చిన్మాత్ర పురుషుడుగా అయిపోతాడు. ఇలా ఎలా వీలవుతుందండి? ఓసారి మార్పు చెందడం, మళ్ళీ తన స్థితికి వెళ్ళిపోవడం అనేటటువంటిది వస్తుందా? అంటే అది ఎలా సంభవము? ఆత్మ భోక్తగా మారుతూ మళ్ళీ ఏ మార్పులు లేదు చిత్తుగా మారుతూ ఉంటుందా? సూపర్గా ఉందండి. మీ తాలూకా నిర్వికార ఆత్మకు మార్పులు చెప్తున్నారా? మళ్ళీ ప్రధానము మహద్యాది ఆకారేణ పంచభూతాలు మహత్తు సమష్టి బుద్ధి శక్తి మొదలైనటువంటి మార్పులను పొంది తతః అపేత్య ఆ మార్పులను విడిచిపెట్టి తిరిగి ప్రధానం తన స్వరూపమునందు అవతిష్టతే నిలిచియుండును. అంటే మీ ప్రధానం కూడా ఇలాగే సృష్టి జరిగినంతసేపు ఏదైనా ఒక వస్తువు కావాలంటే మార్పు చెందుతుంది, ఆ మార్పు అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ప్రధానం. ఇది మీరు చెప్తున్నారు. కర్తకు అలా చెప్పారు, భోక్త అయినటువంటి చైతన్య ఈ జీవాత్మకు అలా చెప్పినప్పుడు కర్త అంటున్నటువంటి ప్రధానానికి కూడా ఇదే చెప్పాలి కదా. ఈ వచ్చిపోయే మార్పులు మీ ప్రధానంలో సంభవం కాదు కదా. అలాగే ఈ వచ్చిపోయే మార్పులు ఈ చైతన్యంలో కూడా ఈ జీవాత్మలో కూడా సంభవము కాదు. ఇవన్నీ కల్పనాయాం, కల్పనలో నా కశ్చిత్ విశేష, ఇంత ఘోరంత విశేషము కూడా డిఫరెన్స్ కూడా లేదు. వాంగ్ మాత్రమేవా, కేవలము మాటల గారడియే, సారము లేదు. అంటే వాడు ఆర్గ్యుమెంట్లో ప్రధానం కర్త, పురుషుడు లేక ఈ జీవుడు జీవాత్మ. ఈ జీవాత్మ చేతన పురుషుడు చైతన్యంలో మార్పు రాకూడదు కదా. వాడు భోగించినప్పుడు కొంచెం మారుతాడు, మళ్ళీ భోగం అయిపోయిన చైతన్య పురుషుడు అయిపోతాడు. అలాంటి మార్పు సెపరేట్ ఎంటిటీ ఓ మార్పు ఉంది. ప్రధానమైతే చక్కగా పంచభూతాలు మహత్తు మొదలైనవి చక్కగా మార్పు చెందుతుంది. అక్కడ ఉండేటటువంటి మార్పు వేరు, ఈ పురుషునిలో లేక జీవాత్మలో ఉండే మార్పు వేరు అని చెప్తున్నారు. అటువంటి కల్పన సంభవము కాదు. నా కశ్చిద్ విశేష, దాంట్లో అటువంటి భేదం వేర్వేరు విధములుగా చెప్పడము వాంగ్మాత్రేణ, కేవలము మాటల గారడియే. కాబట్టి బుద్ధిగా ప్రధానం కర్త కాదు, ఆత్మయే కర్త అని అంగీకరించారు. చిన్మాత్ర స్వరూపమైన పురుషునికి భోగకాలమునందు మార్పు మీరు అంగీకరించలేదు కదా. మీరేం చెప్తున్నారు? పురుషుడు ఎప్పుడు భోగంలో కూడా మారడు, ఒకేలాగే ఉండాలంటున్నారు. భోగకాలమునందు ముందు వలె భోగకాలానికి భోగకాలంలో కూడా ఏ మార్పులు చెప్పము. చిన్మాత్ర పురుషుడు కేవల చిన్మాత్రమే, చిద్ఘనమే. మేము సారీ అండి, మేము చిన్మాత్ర పురుషుడికి మార్పులు చెప్పం. పోయి భోగకాలంలో భోగించే సమయంలో కూడా ఆత్మ పురుషుడు చిన్మాత్ర స్వరూపుడే. పప్పులో కాలేశారు, మార్పు లేనిదే భోగం సంభవించదు. సరి ఒకవేళ చిన్మాత్ర పురుషునకు మార్పులు లేవని మీరు నాలిక ఖర్చుకొని మళ్ళీ యూటర్న్ కొడితే, ఎప్పుడైతే మార్పు లేదన్నారో శుద్ధ చైతన్య ఆత్మ అయినటువంటి పురుషుడు లేక జీవాత్మకి పారమార్థికంగా భోగమే ఉండదు. అప్పుడు పురుషుడు భోక్త కాడు. పురుషుడిక భోక్త అని మరి వాదించకండి. ఆత్మ భోక్త అయింది అంటే వికారాలు వచ్చి తీరాలి. ఆత్మ ఎన్నటికీ భోక్త కాజాలదు. 5వ పూర్వపక్షం, చిన్మాత్ర పురుషునికి భోగకాలే విక్రియ, మార్పు వచ్చుట సత్యమే లేదండి. భోగకాలంలో మార్పు లేదంటే భోగమే లేదు పొమ్మన్నారు. భోగకాలంలో మార్పు వస్తుంది. సారీ, మళ్ళీ వీఆర్ సేయింగ్ పారమార్థికమైనటువంటి మార్పు, అబ్సల్యూట్ మార్పు వస్తుంది వాళ్ళలోని. చిన్మాత్ర పురుషుల్లో మార్పు లేదని ముందన్నాము, క్షమించండి, మార్పు ఉంది, సత్యము తేనా. ఆ సత్యమైన వికారం ఉండుటచే పురుషునకు భోగం ఉంది. ఇదేదో టెంపరీ మార్పు కాదండి, నిజమైన మార్పే వచ్చేస్తుంది. ముందేంటన్నారు? టెంపరీగా మారుతాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు. రెండోసారి ఏమన్నారు? 4వ పూర్వపక్షంలో పోన్లండి మారడు అన్నాడు. మారడంటే భోక్త కాలేడు. మారుతాడు, పర్మనెంట్గానే మారిపోతాడు అంటామండి అన్నారు. ఓకే, అలా అవుతే అది సరికాదు. ప్రాధాన్యసేపు కూడా సృష్టి పరిణామం చెందే సమయంలో అది కూడా చక్కగా అనేకమైన మార్పులు చెందుతుంది. కాబట్టి ఈ మార్పులు చెందేటటువంటి దీనికి భోక్తృత్వం దానికి ప్రధానానికి చెప్పండి.
వికారాలు ఉండడం వలన పురుషుడు భోక్త అన్నారు. అదేవిధంగా వికారాలు ఉండడం వలన ప్రధానాన్ని భోక్తనండి, ప్రధానాన్ని కర్త ఎందుకు అంటున్నారు? ఆరవ పూర్వం చిన్మాత్ర పురుషునికి మాత్రమే మేము వికారాలు చెప్తాం, ప్రధానానికి మేము వికారాలు చెప్పాం. మరి వికారాలు లేకుండా ప్రధానం సృష్టి ఎలా అయిందో పాపం. క్రియా మార్పులు వికారములు ఆత్మకే, భోక్తృత్వం ఆత్మకే అన్నట్లయితే సరికాదు. ఎందుకు? అగ్ని యందు అసాధారణ ధర్మము అంటే యునిక్ ప్రాపర్టీ అనే వేడిమి ప్రకాశము, జలమునందు అసాధారణ ధర్మమైన రుచి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం. అసాధారణ ధర్మము అంటే యునిక్ ప్రాపర్టీ. అగ్ని ఉంది, అగ్నికి మాత్రమే ఉండి ఇంకా ఏ పదార్థానికి లేనటువంటి ధర్మం ఏమిటి? వేడిమి లేక ప్రకాశం. ఈ వేడిమి లేక ప్రకాశము అనేటటువంటి అసాధారణ ధర్మాన్ని అలా ఉంచుకుంటూనే చైతన్య ఆత్మకి ఏమిటి అసాధారణ ధర్మము? ఆత్మకి చైతన్యం అసాధారణ. అసాధారణం అంటే యునిక్ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఏమిటి? చైతన్యం. అంటే కేవలం ఆత్మయందు మాత్రమే ఉండే ప్రాపర్టీని అసాధారణ ధర్మము అంటాం. అది అలా ఉండగానే అది భోక్త అయిపోతుంది అంటున్నారు. అలాంటప్పుడు ఎన్నో జడ పదార్థాలు ఉన్నాయి, వాటన్నిటిలో ఎన్నో అసాధారణ ధర్మాలు ఉన్నాయి. వాటి అసాధారణ ధర్మాలు అలా ఉంచుకుంటూనే అవన్నీ భోక్తలు అయిపోవాలి కదా. ఔష్ణ్యాది ఉష్ణము మొదలైన అసాధారణ ధర్మవతాం, అసాధారణ ధర్మములు ఉంటూనే అగ్ని మొదలైన పంచభూతాలు అన్నీ కూడా భోక్తలై కూర్చోవాలి. అభోక్తృత్వే భోక్తృత్వము లేకుండాటకు హేత్వనుపపత్తి, కారణం ఉండదు. మీరు చెప్పింది ఏంటంటున్నారంటే చైతన్య పురుషుడికి అసాధారణ ధర్మము చైతన్యము అంటే పురుషుడు లేక జీవాత్మకు అసాధారణమైన ధర్మం చైతన్యం. ఆ చైతన్యం మార్పు లేకుండానే ఆయన భోక్త అవుతాడు అంటున్నారు మీరు. అంటే చైతన్య పురుషుడు అలా ఉంటూనే భోక్తృత్వాన్ని కల్పిస్తున్నారు. అంటే అసాధారణ ధర్మము మారకుండా అలా ఉంటూ ఉండగానే భోక్తృత్వం కల్పిస్తుంది. అలా అయితే ఎన్నో జడ పదార్థాలు ఉన్నాయి, అవి వాటి అసాధారణ ధర్మాన్ని ఉంచుకుంటూనే అవన్నీ భోక్తృత్వాన్ని కలిగి ఉండాలి కదా. అంచేత సృష్టిలో ప్రతి వస్తువు భోక్తే అయిపోతుంది కదా. కాబట్టి మీ వాదన సరికాదు. ఏడవది ఏకదేశిని మధ్యవర్తి వచ్చాడు. ఆయన వచ్చి పోన్లేండి, ప్రధానానికి వికారం చెప్పేద్దాం, పురుషుడికి కూడా వికారం చెప్పేద్దాం, మీ జీవాత్మకి వికారం చెప్పేస్తాం, మీ కారణం అంటున్నటువంటి ప్రధానానికి వికారం చెప్పేద్దాము. యుగపత్ ఏకకాలంలో రెండిటికి వికారాలు చెప్తే అప్పుడు ప్రధానము భోక్త అయిపోతుంది, ఈ పురుషుడు భోక్త అవుతాడు. ఇద్దరు భోక్తలు ఉంటారు, ఓ కర్త ఉంటాడు, పర్వాలేదు. ప్రధానం కర్త, ప్రధానం భోక్త, పురుషుడు కర్త కాదు, పురుషుడు భోక్త. ఇలా వయామీడియాగా సాల్వ్ చేసుకుందాం అన్నాడు. నా ప్రధానస్య పారార్థ్య అనుపపత్తి. సాంఖ్య సిద్ధాంతంలో ఒక మౌలికమైన సూత్రం ఉంది. ఏమిటది? ఒక సంఘాతం ఉందనుకోండి, ఆ సంఘాతము వేరైన ఇంకొక ప్రయోజనం కోసం ఉంటుంది. ఈ సంఘాతం దేహేంద్రియ సంఘాతం ఉంది. ఈ సంఘాతము చేతన పురుషునకు ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం కోసం ఈ సంఘాతం, ఆ చైతన్యం వ్యక్తం అవడానికి ఇది ఉంది అంటూ తెలుసుకోవాలి. ప్రధానకు పారార్థ్య, తనకంటే ఇతరమైన చైతన్యం ఇంకొకటి ఉందని మీరు అనుకోవటం లేదు కదా. అనుపపత్తి పొసగదు. ప్రధానంలో కానీ మౌలికమైన సూత్రం ప్రధానంలో ఏదైనా మార్పులు చేర్పులు ఒక సంహతము అని చెప్పితే ఆ ప్రధానము దానికంటే వేరైనటువంటి చైతన్యం కోసం చెయ్యాలి. అటువంటి చైతన్యమే లేదు ముర్రో, మాకు చైతన్యం అక్కర్లేదు, పరమాత్మ లేడు అంటున్నారు. కాబట్టి అది పొసగదు. పాయింట్ నెంబర్ 1. భోక్తృత్వద్వయో, ఇద్దరు భోక్తల్ని కల్పించారు. ఇప్పుడు ఏకదేశి వచ్చి ఒక భోక్త ప్రధానము, ఇంకొక భోక్త ఇగో జీవాత్మ. ఈ జీవాత్మ ప్రధానము రెండు భోక్తలైతే ఇతరేతర గుణ ప్రధాన, ఒకటి ముఖ్యము రెండవది అముఖ్యము అంటూ ఎలా చెప్తామండి? ఒక 2 దీపాలు ఉన్నాయి, వెలుగుతున్నది రూమ్ అంతాను. ఈ దీపము ముఖ్యము, ఈ దీపము అముఖ్యము అని ఎలా చెప్తాము అనే భావము నహి ఉపపద్యతే, యుక్తియుక్తము కాదు. 2 ముఖ్యాలుగా లేవు, 2 గౌణాలుగా లేవు. ప్రకాశయో ఇతరేతర ప్రకాశేన ఇవ, ఒకటి ఇంకొక దానిని వెలిగించదు. ఈ దీపము ఆ దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపం ఈ దీపాన్ని వెలిగిస్తుంది అని చెప్తారా? అలా చెప్పలేరు కదా. అందుకే 2 భోక్తృత్వాలు చెప్పడం పనికిరాదు. 8వ భాగం ఇంకేది వదిలేయండి, ఈ గొడవ మేము దారి మార్చేస్తాం.
మార్చేసి భోగధర్మవతి సత్వంగిని చేతసి. చేతసి అంటే మనసు. ఆ మనసు ఎటువంటిదిట? భోగధర్మవతి అంటే భోక్తృత్వము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనసు భోక్తృత్వ ధర్మము కలిగినది. సత్వాంగిని సత్వగుణ ప్రధానము. సత్వం అంటే జ్ఞాన స్వరూపము. అందువలన అక్కడ భోక్తృత్వము అన్ని తెలుస్తున్నాయి. చేతసి మనసు నందు అవిక్రియస్య ఏ విక్రియాలు లేనటువంటి పురుష పురుషుడు చైతన్యం యొక్క ప్రతిబింబ ఉదయ ప్రతిబింబము కలిగినది. అది జనించగా భోక్తృత్వం ఆత్మకు కలుగుతుంది. చూడండి ఎలా ఉందో. ఇది ఆత్మ చైతన్యము, ఇదేమో మనసు చేతసి. ఈ చేతసి ఏమిటి? సత్వాంగిని అంటే జ్ఞానస్వరూపము, సత్వస్వరూపము. ఈ భోగధర్మవతి భోగములను అనుభవించే ధర్మము కలిగినటువంటిది. ఎప్పుడైతే ఈ చైతన్యము దీని ప్రక్కన వచ్చిందో ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం వలన దీనికేమో భోగం వస్తుందండి. ఈ ఆత్మకు దగ్గరికి వచ్చారు మన దీనికి. ఈ ప్రతిబింబంలో భోగం ఉంటుంది, కానీ ఈ ప్రతిబింబానికి ఆధారమైనటువంటి ఈ బింబములో లేకపోతే ఈ చైతన్యంలో భోగం ఎలా ఉంటుంది? సూర్యుడు అలా ఉన్నారు, కుండలు ఉన్నాయి. ఓ కుండలో ఎరుపు రంగు కలిపాను, కలిపితే సూర్యుడు ఎర్రగా కనిపించాడు. ప్రతిబింబంలో వచ్చినటువంటి మార్పు సూర్యునికి వస్తుందా? రాదు. అదే తప్పు. అంటే ఏం చెప్పాలి? ఈ ప్రతిబింబం ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ చేతన లేక ప్రమాత అనేవాడు ఉన్నాడు. వాడిలో ఉండేటటువంటి ఉపాధి ధర్మాలను బట్టి వాడు భోక్తృత్వాన్ని పొందుతున్నాడు. నీలం రంగు కలిపితే నీలం సూర్యుడు, ఎర్ర రంగు కలిపితే ఎర్ర సూర్యుడు, పసుపు రంగు కలిపితే పసుపు సూర్యుడు, ఏ రంగు కలపకపోతే ఒరిజినల్ సూర్యుడిలాగా కనిపిస్తాయి, కానీ నిజమైన సూర్యునికి అంటించడానికి వీలవదు. భోగధర్మవతి సత్వాంగిని చేతసి భోక్తృత్వం ఇది చేత్. మనస్సు ఉందండి, ఆ మనస్సు సత్వస్వరూపం అండి, జ్ఞానస్వరూపం అండి, భోగధర్మములు కలిగి ఉందండి. చైతన్యం దాని మీద ప్రకాశించినప్పుడు అక్కడ భోక్తృత్వము ఈ చైతన్యంలో కలుగుతుంది. కలగదురా నాన్న. కుండలో ఎరుపు రంగు కలిపితే కుండలోనున్న సూర్యుడు ఎర్రగా అవుతాడు, కానీ ఆ సూర్యుడు ఎలా ఎర్రగా అవుతాడు చెప్తున్నా. ఆత్మలో వికారాలు లేవు. సుఖము, సత్వగుణము, భోగధర్మము, ఈ కలర్స్, ఈ విక్రియాలు అన్నీ కూడా ప్రతిబింబమునవే, కానీ ప్రతిబింబాన్ని కలుగ చేసేటటువంటి ప్రకాశమునవు కావు. విశేషాభావే పురుషస్య. ఏ మార్పులు చేర్పులు లేని ఆ సూర్యుని వలె భోక్తృత్వ కల్పన, భోక్తృత్వమును కల్పించుట అనర్థక్యాత్. అర్థము లేని మాట. భోక్తృత్వము సత్వగుణము, భోగధర్మము మనస్సుది. అక్కడ ఏర్పడిన ప్రతిబింబం పేరు చేతన. ఆ చేతన ఎందుకు కలుగుతాయి? మనస్సుది. అంతేకాని సదా నిర్విశేషత్వాత్, ఎల్లప్పుడూ నిర్విశేషమైన పురుషుని ఆ చైతన్యానికి భోగరూపమైన అనర్థము నా అస్తి, లేదు. ఓకే, చాలా బాగా చెప్పారండి. కానీ భోగరూపమైనటువంటి చైతన్య పురుషుడికి మరి ఏ విధమైనటువంటి అనర్థాలు లేకపోతే మరి శాస్త్రాలు ఎందుకండి అని పట్టుకున్నారు. ఇవన్నీ లేని పక్షంలో కస్యాపయనార్థం మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే. ఎవరిని ఉద్ధరించడానికండి శాస్త్రం? ఎందుకంటే ప్రతి శరీరంలో ఉన్న జీవుడు ఆత్మస్వరూపముగా ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపానికి అనర్థాలు లేవు. అది ఎప్పుడూ నిర్విశేషము, అక్కడ భోక్తృత్వం లేదు. అంటే మరి ఎవరికండి శాస్త్రం? అది ప్రశ్న. అవిద్య అధ్యారోపిత, అవిద్యతే అధ్యారోపం చేయబడిన అనర్థ అపనయనాయ. అవిద్య వలన కలిగినటువంటి అనర్థాన్ని పోగొట్టడానికి శాస్త్రము ఉన్నది. ప్రణయనం అంటే బోధించడం, శిష్యుడి దగ్గరకు వెళ్ళి బోధించడం. వాస్తవమైన జ్ఞానం ఉన్నవారికి కాదు. వాస్తవ జ్ఞానం, యథార్థ జ్ఞానం, చైతన్యం ఒక్కటే అని తెలిసిన వాళ్లకు శాస్త్రం అని చెప్పటం లేదు. అజ్ఞానంచే ఆరోపించబడినటువంటి అనర్థాలు పోగొట్టడానికి శాస్త్రము. పరమార్థత పురుషో భోక్త ఏవ న కర్త. వీళ్ళ వాదన ఏమిటి? నిజానికి యథార్థంగా పురుషుడు భోక్త, కర్త కాదు. ప్రధానం కర్త, అది భోక్త కాదు. పురుషుని కంటే వేరుగా పరమార్థ వస్తువంతరం ఇది, యథార్థమైన వేరొక వస్తువు కాలేదు. 3 ప్రాబ్లమ్స్. పురుషుడు లేక జీవాత్మ భోక్త, ప్రధానం కర్త. ఈ ప్రధానం అనేది
పరమ పురుషుని కన్నా వేరే ఇంకొక వస్తువు అనేటటువంటి ఏం కల్పన. ఇటువంటి కల్పనలు ఆగమబాహ్యా, వేద సమ్మతము కాదు, వ్యర్థ, ప్రయోజన శూన్యము, నిర్హేతుక, ఎట్టి ఆధారములు లేని కల్పనలు. ముముక్షుభి, మోక్షమును కోరేవాళ్ళు నా ఆదర్తవ్య ఇది, సాంఖ్యం వైపు వెళ్ళవద్దు, సాంఖ్యాన్ని ఆదరించవద్దు. చూడండి, మీ వేదాంతంలో ఆత్మ లేక పురుషుడు ఒకటా రెండా? ఆత్మ కంటే వేరే తత్వం ఉందా? లేదండి, ఆత్మ ఒకటే ఉందండి. ఏకత్వే అపి, ఒకటే అయిన పక్షంలో శాస్త్ర ప్రణయనాత్, శాస్త్రాన్ని బోధించడం అనర్థక్యం, ప్రయోజనము లేదు కదా. శాస్త్రము గురువు శిష్యుడు అనేటటువంటి డివిజన్ ఉన్నప్పుడే కదా శాస్త్రం బోధన. మీకు శిష్యుడు లేడు, గురువు లేడు, బోధన లేదు, శాస్త్రము లేదు. అటువంటి స్థితిలో ఎందుకంటే ఈ శాస్త్రం ప్రయోజనం లేనిది అంటుంది. శాస్త్రానికి ఒక ప్రయోజనం ఉండాలి, సార్థకత ఉండాలి. అభావాత్ అంటున్నారు. అంటే అభావము వలన. ఏం ఆన్సర్ అండి? వాళ్ళు చెప్తున్నదండి ఒక్క మాట, అభావాత్. ఏమిటి అభావము? ఏమిటి అభావము? దేని అభావము? వివరణ. శాస్త్రము, ప్రణేత్ర గురువుగారు, ఆదిషు మొదలైనవి, తత్ఫలార్థిషు ఆ శాస్త్రం యొక్క ప్రయోజనాన్ని కోరే శిష్యుడు, సత్సు ఉన్నప్పుడే శాస్త్రస్య ప్రణయనం, శాస్త్రమును బోధించుట అనర్థకము, ప్రయోజనము లేదు, సార్థకంగా ప్రయోజనం ఉంది ఇది అని వికల్పన స్యాత్ భిన్న భావాలు. వేదాంతంలో పూర్తి జ్ఞానస్థితిలో అభావమే ఉన్నది. ఏమిటి అభావము? శాస్త్రము లేదు, ప్రణేత్ర లేడు, ప్రణేత్రము చేయబడినటువంటి శిష్యుడు లేడు, శాస్త్రము లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇది శాస్త్రము సార్థకమా నిరర్థకమా అనే డిస్కషన్. మేము అభావం అంటూ ఉంటే మరి శాస్త్రం సార్థకమా నిరర్థకమా అనేటటువంటి డిస్కషనే మా దగ్గర లేదండి అన్నారు. అక్కడితో అయిపోకుండా ఆత్మ ఏకత్వే, ఏకత్వ ఆత్మయందు శాస్త్ర ప్రణేత్రాదయ, శాస్త్రము గురువు శిష్యుడు తతః అట్టి భిన్నా విభిన్నమైనవి నసంతి లేనే లేవు, తదభావే అట్టి భేదములు లేని ఏకత్వంలో ఏవం వికల్పన, శాస్త్రము ప్రయోజకార్య ప్రయోజనము లేనిదా అనేటటువంటి తర్జన భర్జనలు అనుపపన్న పొసగవు. టేక్ టూ స్టాండ్ పాయింట్స్. ఒక స్టాండ్ పాయింట్ ఏమిటి? ఉన్నది ఒక్కటే, అభావమే ఉన్నది. ఏ భేద అభావమే ఉన్నది, భేదములే లేవు. శాస్త్రం లేదు, గురువుగారు లేరు, శిష్యుడు లేడు. అటువంటి అభావ స్థితిలో అవేమీ లేనప్పుడు ఇది ప్రయోజనకారి కాదా అనేటటువంటి డిస్కషనే అక్కర్లేదు. ఒకవేళ ఒకటి కాదు, గురువు శిష్యుడు శాస్త్రము ఉండాలి అని అన్నారనుకోండి మీరు, ఇవి వ్యావహారికంగా ఈ భేదాలు ఉన్నాయండి, గురువు గారు ఉన్నారండి, శిష్యుడు గారు ఉన్నారండి, శాస్త్రం ఉన్నదండి, శంకర గురువులు బోధించారండి, మేము నేర్చుకుంటున్నామండి అనేటటువంటి విభిన్న భావంలో ఉంటే అభ్యుపగమనము అంటే అంగీకారం. అభ్యుపగతే ఆత్మైక్యత్వే, ఆత్మ ఒకటియే కాదా ఏకత్వాన్ని అంగీకరించినప్పుడు ప్రమాణార్థ అభ్యుపగత అంటే వేరువేరుగా శిష్యుడు గురువు వీళ్ళందరూ ఉన్నారు అనే పక్షంలో అప్పుడు శాస్త్రం ఎందుకు అనేటువంటి క్వశ్చనే లేదు, శాస్త్రం ఉండాలి. మీరు శాస్త్ర ప్రకారంగా ఆత్మ ఏకత్వాన్ని అంగీకరించారా? అవునండి, అంగీకరించాం. అంగీకరిస్తే మరి ప్రమాణం లేనిదే ఎలా అంగీకరించారు? ఏ ప్రమాణం ద్వారా అంగీకరించారో ఆ ప్రమాణం కూడా ఒప్పుకున్నట్టే. అంటే శాస్త్రం సార్థకం అయిపోయింది. శాస్త్రం బోధించినటువంటి పరమ సత్యాన్ని స్వీకరించినప్పుడు శాస్త్రం ఎందుకనే ప్రశ్న ఇంకెక్కడుంది? యదా ఆత్మైక ఏకత్వం అభ్యుపగచ్చత, ఎప్పుడైతే ఆత్మ ఏకత్వాన్ని అంగీకరించారో అట్టి స్థితిలో ఆ స్థితికి రావడానికి శాస్త్రము యొక్క ప్రమాణము ద్వారానే వచ్చారు అంటూ చెప్తారు. ఇక్కడ కూడా వదిలేద్దాం. ఇటువంటి వేదాంత రాజ ప్రమాణ బాహువులు వేదాంత ప్రమాణం అనే రాజుగారి కోటలోకి ఆత్మ ఏకత్వ విషయే అద్వయ ఆత్మ అనే విషయం ఉండే జ్ఞానదేశంలో తార్కికవాదులైనటువంటి సాంఖ్య నయ ఏకాదులకు ప్రవేశము లేదు.
ఏతేనా ఇటువంటి విభాగముచే అవిద్యాకృత అవిద్యచే కల్పించబడిన నామరూపాలు మునగన ఉపాధులతో చేయబడిన చాలా శక్తులనే సాధనములు ఉండనే ఉన్నాయి. మీరన్నారు ఆత్మకు ఏవి శక్తి లేదండి, కాఫీ పౌడరే లేదండి కాఫీ తయారు చేయడానికి. అవిద్యతే ఎన్ని కల్పించామండి నామరూపాలు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఆయనలోనే ఉన్నాయన్నాం. మరి ఆయన దగ్గర వస్తువులు చెప్పడం ఏమిటి? వస్తువులు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, ద్రవ్యాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కాబట్టి సృష్టి చేస్తున్నాడు. అంచేత మీరేమో ఆయన దగ్గర వస్తువులు లేవండి అని అనడం లేదు. మేము వ్యావహారికంగా ఇవన్నీ ఉన్నాయని ఒప్పుకున్నాం కదా. అంచేత భేదవత్వాత్ భేదములు ఉండనే ఉన్నవి. కాబట్టి ఆత్మయందు సాధనాలు లేవు అనేటటువంటివి ఆధారం లేనటువంటి ఇది. ఈ ద్వైతవాదులు లేవనెత్తినటువంటి దోషాలకు ప్రత్యుత్తరం ఇయ్యబడిపోయింది అని తెలియవలెను. బ్రహ్మణ పరబ్రహ్మకు సృష్టి స్థితి లయములందు సృష్ట్యాదులయందు కర్తృత్వే చేయుటయందు సాధనములు ఉపాధనములు లేవు అనేటటువంటి దోషము తొలగిపోయింది. ఆత్మ అనర్థకర్తృత్వం చేసుకుంటుందండి. ఆత్మ తనను తానుగా దుఃఖంలో పడేసుకుంటుందా, తానే జీవుడుగా మారిపోయి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటుందా అని మీరు చెప్పారు. ఆ దోషం కూడా పరాస్తం అయిపోయింది. ఎందువల్ల? ఆత్మ ఎప్పుడు మారలేదు. అది మారితే కదా దానికి దుఃఖం. అది మారకుండా ఏకంగానే అలాగే ఉంది. ఓన్లీ ఈ మార్పులన్నీ ఈ కొండలో ఉన్నటువంటి సూర్యుడి గారిదే తప్ప ఒరిజినల్ సూర్యుడి గారు ఏం మారలేదు. అంటే ఇది వివర్తము. ఈ ప్రతిబింబంలో వచ్చిన మార్పులు ఆత్మకు అంటవు. కాబట్టి ఆత్మలో దోషములు లేవు, ఆత్మ దుఃఖాన్ని పొందలేదు అంటూ చెప్పేశారు. వ్యావహారిక దృష్టిలో నానాత్వం ఉన్నప్పుడు ఉపాదానాలు సాధనాలు ఉండనే ఉన్నాయి. పరమాత్మ పరిణామం చెందదు కాబట్టి హాని చేసుకుంటాడు అనేటటువంటి వాదన కూడా త్రోసిపుచ్చడం అయినది. ఈ వికల్పాలు ఆ వికల్పన అనుపపత్తి ఆహ శాస్త్రం. వికల్పాలు పొసగవు అంటోంది శాస్త్రం. బృహదారణ్యక స్తుతిలో కూడా స్వస్యా అంటే తు అస్యా యస్మిన్ కాలే ఏ కాలమునందే సర్వం ఆత్మైవ భూత్, సర్వము ఆత్మయే అని తెలిసినప్పుడు తత్తు అతడు కేనాదేనితో కం దేనిని పశ్యేత్ చూచును. అంటే ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు విభిన్నం లేదు కాబట్టి దేనితో దేన్ని చూస్తాడు? ఉన్నది ఒక్కటే అని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? శాస్త్రం ద్వారానే తెలుసుకున్నాడు. కాబట్టి శాస్త్రము ప్రయోజనము కలిగినది. దీనికి ఆపోజిట్ ఎక్కడైనా ఆన్ ది అదర్ హ్యాండ్ అన్యత్ర అవిద్యా విషయ అజ్ఞానంతో ఉన్నట్లయితే అక్కడ పరమార్థ వస్తు స్వరూపము కంటే వేరుగా తెలియబడుతున్నది. కాబట్టి శాస్త్ర ప్రణయనాద్యుపపత్తించ శాస్త్రము బోధన పొసుకుతాయని శాస్త్రమే చెప్తుంది. ఇతర హి ద్వైతమివ భవతి. ఎక్కడైతే ద్వైతం ఉంటుందో వాడికి శృతి కావాలి. అన్యో అన్యన్ పశ్యేత్, ఒకడు ఇంకొన్ని దాన్ని చూస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వాజస్నేయికే బృహదారణ్యం నందు ఏ భేదకాలంలో అయితే ద్వైతము ఉన్నదా అన్నట్లు కనిపిస్తుందో ఆ భిన్నభావాన్ని నివృత్తి చేయడానికి శాస్త్రము ఉండే తీరాలి. ఏకత్వంగా దర్శిస్తున్న కాలంలో శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించినట్లే శాస్త్ర ప్రమాణాన్ని తెలుసుకొని దాని ద్వారానే ఏకత్వానికి వచ్చాడు. ఏకత్వాన్ని అంగీకరించక భిన్నత్వమే సత్యమని మిథ్యా జగత్తులో కల్పనా జగత్తులో ప్రాతిభాసిక సత్యంలో వ్యవహారికంలోనే ఉంటే వాడు దానిలోంచి బయటకు రావడానికి ఖచ్చితంగా వాడికి శాస్త్రం అవసరమే అంటూ సారాంశం. ఆత్మ యొక్క ఏకత్వము, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము అద్వితీయము అనే అనుభవంలో అటువంటి తెలుసుకున్న జ్ఞానికి శాస్త్రము, గురువు, బోధన, శిష్యుడు, వినయంగా సేవించుట ఇవేవి నిరర్థకం కాదు. అవి ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడు భిన్నభావం ఉందో, నానాత్వం ఉందో, వ్యావహారికంలో వ్యక్తి ఉంటాడో అప్పుడు జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలియని స్థితిలో తెలుసుకోవడానికని శాస్త్రము, గురువు, బోధన, శిష్యుడు తెలుసుకొనుట అనే ప్రక్రియ ఆయన్ని సార్థకమే, ఉపయోగం ఉన్నవే అంటూ చెప్తుంది. వేదాంతంలో సృష్టికి పరమాత్మ ఎపారిషనల్ ఉపాదాన కారణము,
పరిణామము కాదు. తత్వాంతర పరిణామంలో ద్రవ్యము సాధనాలు ఉండాలి. ఉపాదాన కారణంలో సాధనాలు ద్రవ్యము అక్కరలేదు. పరైహి ఉక్త సాంఖ్యులచే చెప్పబడిన ఆత్మ అనర్థ కర్తృత్వాది, తనకు తానే హాని చేసుకుంటాడు. ఇటువంటి దోషాలన్నీ పోయాయి. ప్రధానము జగత్కారణం అన్నారు. జడము నుండి చైతన్యమైనటువంటి జగత్తు సంభవించదు చెప్తుంది. ఇక్కడతో ఈ 10 రకాలైనటువంటి పూర్వపక్షాలను సిద్ధాంతాలను ఖండించడమైనది. బేసిక్గా 3 నిమిషాలు విషయం చెప్తాను చూడండి. సాంఖ్యులు ప్రధానము కర్త, జీవాత్మ లేక చేతనము భోక్త, పరిణామము పూర్తిగా అది అలా మారి 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 ట్రాన్స్ఫార్మ్ అయి వస్తుంది. ఇది వేదాంతంలో అంగీకారం కాదు. ఎందుకు? ఒకటి ఏదైనా పరిణామం అవుతే మళ్ళీ వెనక్కి రాలేదు. ప్రధానం అనేటటువంటిది జడము కాబట్టి జడము నుండి చేతన సృష్టి రాలేదు. కాబట్టి చైతన్యమే అయి ఉండాలి సృష్టి కారణం. అటువంటి చైతన్యం ఆత్మ అని తీసుకుంటే, పరబ్రహ్మం అని తీసుకుంటే, ఆ పరబ్రహ్మం ఏ పరిణామము చెందకుండా నానాత్వాన్ని ఎలా పొందుతుంది? నానాత్వాన్ని పొందాలంటే వివర్తము కావాలి, అంటే ప్రతిఫలనం ఏర్పడాలి. ఎప్పుడైతే ప్రతిఫలనం ఏర్పడిందో, ఈ ప్రతిఫలనం దగ్గర ఏర్పడిన చేతన లేక ప్రమాత దగ్గర ఈ అనుభవాలు వస్తున్నాయి. కాబట్టి ఆత్మకర్త కాదు, భోక్త కాదు. ఆత్మ పరిణామము చెందదు. ఆత్మ నిర్వికారము. శాస్త్రం అవసరం లేదా? నిర్వికారమైన నిరంజనమైన ఏకత్వమైన ఆత్మను తెలుసుకోవడానికి సృష్టి ప్రమాణం ద్వారానే, శృతి ప్రమాణం ద్వారానే తెలుసుకుంటున్నాడు. కాబట్టి శృతిని అంగీకరించినట్లే ఆయన ఆ స్థితికి రావడానికి. ఎప్పుడైతే ఏకత్వాన్ని వాడు తెలుసుకోలేదో, భిన్నత్వంలో ఉంటాడో, వాడు జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడానికి ఎలాగూ శాస్త్రం కావాలి. కాబట్టి మీరు చెప్తున్నటువంటి ప్రధానం కర్త, ప్రధానం ఇది ఈ జీవాత్మ భోక్త, ఈ ప్రధానంలో పరిణామం వస్తుంది అనేటటువంటివన్నీ వేద బాహ్యములు. మాకు మీతో వాదులాడడం కోసం కాదు. వేదబాహ్యమైన విషయాలను ఖండించి ముముక్షువులను ఏకత్వమైన పరమాత్మతత్వం వైపు వివర్తవాదం ద్వారా ఈ 16 కళల పురుషుడిని బోధించడానికి మా అభిమతము. ఇంతటితో మీ అందరికీ ఒక నమస్కారము. మీతో వాదోపవాదాలు చేయడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. ఏదో కొంచెం మీ వాదాలను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ముముక్షువులకు ఈ సరి అయిన మార్గం అందాలి అని చెప్పి, విభసత్సు ఏవ నిక్షిప్య విరోధోద్భవ కారణం. ఎవరైతే భేదభావంలో ఉండి కొట్లాటలు పెట్టుకుంటారో, వాళ్ళ కొట్లాటలు వాళ్ళ దగ్గరే ఉండి మనము వాళ్ళ దగ్గర నుంచి దూరముగా ఉండి సుఖం నిర్వాతి వేదవిత్, హాయిగా సుఖాన్ని పొందుతాడు అంటూ చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ భాష్యాన్ని మనం ఇన్ని మార్లు వివరించుకోవడానికి చాలా అదృష్టం చేశాము. శాంతి పాఠం చదువుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుం సస్తనూభిః, వ్యస్యేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.